చైతన్యానికి పెట్టింది పేరైన ఆ జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో కీలకమైన ఆ నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు కరువయ్యారట. వైసీపీ తరపున గత 3 ఎన్నికల్లో ముగ్గురికి అవకాశం ఇచ్చారు జగన్. ఆ పార్టీ అక్కడ గెలిచింది మాత్రం ఒక్కసారే. అయితే అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు అంతా ఒక్కొక్కరుగా నియోజకవర్గాన్ని వదిలిపోతుండడంతో వైసీపీకి అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయిందట. అసలు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పోటీ చేసిన నేతలు ఎందుకు సెగ్మెంట్ ని వదిలిపెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కృష్ణా జిల్లాలో ఒకటైన పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కలిసి రావడం లేదట. టీడీపీకి బలమైన కంచుకోట లాంటి ఆ పెనమలూరులో పాగా వేసేందుకు 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత చేయని ప్రయత్నం లేదు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ముచ్చటగా 3 సార్లు పోటీ చేసిన ఆ పార్టీ నాయకులు ఎవరు ఇప్పుడు నియోజకవర్గంలో లేరు. ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు పెనమలూరు నియోజకవర్గానికి దూరమయ్యారు. టీడీపీకి బలమైన సామాజిక వర్గం అండదండలున్న చోట ఎలాగైనా పట్టు పెంచుకొని విజయం సాధించాలని వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు క్యాండిడేట్లను మార్చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఏరికోరి మరీ అభ్యర్థులను నియమించారు. 3 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటేసారి వైసీపీ పెనమలూరులో విజయం సాధించింది. అలా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అప్పటి మాజీ మంత్రి పార్థసారథి ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. దీనితో రాజకీయాలకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లాలో అయిన పెనమలూరు లాంటి నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భవిష్యత్తులో అయినా పెనమలూరు నియోజకవర్గానికి శాశ్వత నాయకుడు రాకపోతాడా అంటూ ఎదురు చూస్తున్నారట నియోజకవర్గం వైసీపీ నేతలు. అక్కడ వైసీపీ నుంచి 3 సార్లు పోటీ చేసిన ముగ్గురు నేతలు ఆ నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉంది మాత్రం ముంబై నటి జిత్వానీ వేధింపుల కేసులో ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పెనమలూరు బరిలోకి దిగిన కుక్కల విద్యాసాగర్ సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి బోడి ప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ అటు వైసీపీకి ఇటు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తర్వాత ముంబై నటి కేసులు ఇరుక్కొని కోర్టులు జైలు చుట్టూ తిరుగుతున్నారు. 2019 ఎన్నికల టైంకి కాంగ్రెస్ నుంచి 2009లో పెనమలూరులో గెలిచి మంత్రిగా పనిచేసిన పార్థసారథి వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. పార్థసారథి 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్థసారథి విజయం సాధించిన పెనమలూరు నియోజకవర్గ పరిధిలో చోటు దక్కించుకున్న పరిణామాలు, వైసీపీలో నెలకొన్న విభేదాలతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పార్టీలో సీనియర్లను పట్టించుకోని జగన్ పార్థసారథికి అవమానాలే మిగిల్చారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలు మింగుడు పడడం లేదని పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ పంచన చేరి నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి పెడన ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ ని పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించి ఎన్నికల బరిలోకి దింపారు. మైలవరం నియోజకవర్గ వాస్తవ్యుడైన జోగి రమేష్ ను పెడన నుంచి షిఫ్ట్ చేసి పెనమలూరు నుంచి పోటీ చేయించడం ఆ పార్టీ వారికి మింగుడు పడడం లేదంటారు. ఆయన మళ్లీ తిరిగి బోడి ప్రసాద్ చేతులు ఓడిపోవడంతో మళ్లీ సేమ్ సీన్ పెనమలూరులో రిపీట్ అయింది. అప్పటి వరకు పెనమలూరులో అభ్యర్థిగా హడావిడి చేసిన జోగి మళ్లీ సొంత నియోజకవర్గం మైలవరానికి షిఫ్ట్ అవడంతో ఇప్పుడు పెనమలూరులో నాయకుడు కాదు కదా, నియోజకవర్గంలో ఆఫీస్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందని నియోజకవర్గం వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పెనమలూరులో ముగ్గురు నేతల షిఫ్టింగ్ జంపింగ్ తర్వాత అదే నియోజకవర్గానికి చెందిన దేవభక్తుని చక్రవర్తిని తాత్కాలికంగా పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు. స్థానికంగా సంపన్న కుటుంబానికి చెందిన దేవభక్తుని చక్రవర్తి రాజకీయాలకు కొత్త కావడం, వైసీపీ స్థానిక నేతలతో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల పట్ల పూర్తిగా అవగాహన లేక నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నామంటే ఉన్నట్లే ఉంటున్నారట. అత్యంత కీలకమైన పెనమలూరు నియోజకవర్గాన్ని కీలక నేతలంతా విడిచి వెళ్లడంతో ప్రస్తుతం వైసీపీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాజకీయ అనుభవం ఉన్న బలమైన నేత కోసం పెనమలూరు వైసీపీ క్యాడర్ ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు టీడీపీకి బలమైన కంచుకోట లాంటి చోట తిరిగి పాగా వేయాలంటే ప్రస్తుతం నియమించిన చక్రవర్తితో సాధ్యం కాదన్న చర్చ పెనమలూరు వైసీపీలో నడుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ తరపున పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన కార్యక్రమాలు సైతం నిర్వహించలేని పరిస్థితి పెనమలూరు వైసీపీలో నెలకొంది. ప్రస్తుతం బోడెలాంటి నేతను ఢీకొట్టాలి అంటే నియోజకవర్గంలో పట్టున్న నేతను నియమిస్తే తప్ప మళ్లీ పెనమలూరులో గెలుపు సాధ్యం కాదన్న చర్చ జోరుగా సొంత పార్టీలో నడుస్తోంది. మొత్తానికి కమ్మ సామాజిక వర్గంగా పేరున్న పెనమలూరులో వైసీపీ పరిస్థితి అలా తయారైంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.